అమెరికాలో కోరి తెచ్చుకున్న ట్రంప్ మీద ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతుంటే ఇంకోవైపు ట్విట్టర్ మొత్తాన్ని ఉపయోగించి గెలిపించిన ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ నుండి విడిపోయి ఏకంగా అమెరికన్ ప్రెసిడెంట్ మీదనే ఒక పెద్ద ఆరోపణ చేశాడు. అదేంటంటే ఎప్స్టీన్ ఫైల్లో ట్రంప్ పేరు ఉంది అని ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఎంత పెద్ద ఆరోపణ అంటే ట్రంప్ ని ప్రెసిడెంట్ పదవి నుండి దింపేయడం ఒక్కటే కాదు, ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ డెమోక్రసీ ఉన్న అతిపెద్ద దేశంలో కూడా ఇలాంటివి జరుగుతాయా అని ప్రపంచం మొత్తం క్రిటిసైజ్ చేసే స్టేట్మెంట్ ఇది. అండ్ ఇలాంటి వికృత చేష్టలు చేసినా కూడా క్యాపిటలిజం ఉన్న సొసైటీ వాళ్ళని ఎలా కాపాడుతుందో చెప్పే స్టేట్మెంట్. సో దీని వెనుక సినిమా లెవెల్లో చాలా పెద్ద స్టోరీ ఉంది, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ స్టోరీ జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తితో మొదలవుతుంది. జనవరి 20, 1953లో న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో జన్మించిన ఎప్స్టీన్ ఒక మల్టీ మిలియనీర్ ఫైనాన్షియర్, అంటే పెద్ద పెద్ద రిచ్ పీపుల్స్ కి డబ్బులను మేనేజ్ చేసే వ్యక్తి. మొదట్లో అతను న్యూయార్క్ లోని డాల్టన్ స్కూల్లో మ్యాథ్స్ ఫిజిక్స్ టీచర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. కానీ అక్కడ నుండి సడన్ గా ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత తన సొంత ఫైనాన్షియల్ కంపెనీ జే. ఎప్స్టీన్ అండ్ కో స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ద్వారా అతను సూపర్ రిచ్ క్లయింట్స్ కి సర్వీసెస్ ఇచ్చేవాడు. కానీ అతని క్లయింట్ లిస్ట్ ఎప్పుడు సీక్రెట్ గానే ఉండేది. లెస్ వెక్స్నర్ అనే ఒకే ఒక్క క్లయింట్ మాత్రమే అతనికి ఉన్నట్టు పబ్లిక్ గా రికార్డ్ లో ఉంది. అయితే ఎప్స్టీన్ అప్పటి నుండి లగ్జరీతో ఉండేవాడు. న్యూయార్క్ లో హ్యూజ్ మ్యాన్షన్, పామ్ బీచ్ లో ఎస్టేట్, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ లో ప్రైవేట్ ఐలాండ్, అలాగే ప్యారిస్ లో అపార్ట్మెంట్ తో పాటు తిరగడానికి ప్రైవేట్ జెట్ ఉండేది. దీన్ని లాలిటా ఎక్స్ప్రెస్ అని పిలిచేవారు. అయితే అతని సోషల్ సర్కిల్లో అమెరికన్ ప్రెసిడెంట్స్ అంటే బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ కూడా ఉండేవారు. వీళ్లతో పాటు బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, ఇలా సెలబ్రిటీస్, సైంటిస్టులు, బిజినెస్ టైకూన్స్ లాంటి పెద్ద పెద్ద పేర్లు ఉండేవి. కానీ ఈ గ్లామర్ వెనుక ఒక డార్క్ సీక్రెట్ దాగి ఉంది. అదేంటంటే అతను ఒక సీరియల్ సెక్స్ ట్రాఫికర్ అనే ఆరోపణలు అతని మీద ఉన్నాయి. అయితే ఎప్స్టీన్ మీద మొదటి సీరియస్ ఆరోపణలు 2005లో వచ్చాయి. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఒక టీనేజ్ అమ్మాయి తల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ లో ఏముంది అంటే తన స్టెప్ డాటర్ ని ఎప్స్టీన్ సెక్షువల్ గా అబ్యూస్ చేశాడని చెప్పింది. సో అక్కడ నుండి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం ఎప్స్టీన్ 2001, 2005 మధ్యలో డజన్ల కొద్దీ మైనర్ అమ్మాయిలను, అంటే 14 నుండి 17 ఏళ్ల వయసున్న అమ్మాయిలను తన ఇంటికి మసాజ్ పేరుతో రప్పించేవాడు అని, ఈ అమ్మాయిలకు $200 నుండి $1000 వరకు క్యాష్ ఇచ్చేవాడు. కొందరిని ఇంకో అమ్మాయిలను రిక్రూట్ చేయమని కూడా పుష్ చేసేవాడు. ఇలా ఒక సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది. పామ్ బీచ్ పోలీస్ చీఫ్ మైకెల్ రీటర్ చెప్పిన ప్రకారం ఎప్స్టీన్ ఇంటికి రోజు 2-3 అమ్మాయిలు వచ్చేవారు. కొన్నిసార్లు ఒకే రోజు చాలా మంది వచ్చేవాళ్ళు. ఈ అమ్మాయిలు ఒకరికొకరు తెలియకపోయినా సరే వాళ్ళ స్టోరీస్ అన్ని ఒకేలా ఉండేవి. ఎప్స్టీన్ ఎలా వాళ్ళని మ్యానిపులేట్ చేశాడు, ఎలా అబ్యూస్ చేశాడు అని FBI కూడా కేసులోకి ఎంటర్ అయింది. సుమారు 40 మంది విక్టిమ్స్ ని ఐడెంటిఫై చేశారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. 2008లో ఎప్స్టీన్ కి ఒక లెనియంట్ ప్లీ డీల్ ఇచ్చారు. అంటే చేసిన తప్పులకు శిక్ష ఉంటుంది, కానీ దాన్ని తగ్గించడానికి కానీ లేదంటే దాంట్లో కొన్ని వెసులుబాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని ప్రకారం అతనికి 18 నెలల జైలు శిక్ష విధించారు. కానీ అతను కేవలం 13 నెలలు మాత్రమే జైల్లో ఉన్నాడు, అది కూడా లగ్జరీ కండిషన్ లో. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వారంలో 6 రోజులు తన ఆఫీస్ కి వర్క్ చేసుకోవడానికి వెళ్లి మళ్ళీ జైలుకి వచ్చి హ్యాపీగా నైట్ టైం శిక్ష అనుభవిస్తాడనమాట. అయితే ఈ డీల్ అనేది చాలా కాంట్రవర్షియల్ అయింది, ఎందుకంటే విక్టిమ్స్ కి తెలియకుండా ఈ అగ్రిమెంట్ చేశారు. ఇలాంటి శిక్ష ఇప్పటి వరకు న్యాయ చరిత్రలు ఎవరికి విధించి ఉండకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఎప్స్టీన్ కి ఇంటెలిజెన్స్ కనెక్షన్స్ ఉన్నాయని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ప్రెజర్ చేయడం వల్లనే అలాంటి శిక్ష పడేలా కోర్టులో వాదించాను అని ఎప్స్టీన్ ప్రాసిక్యూటర్ అకోస్టా చెప్పడం జరిగింది. అయితే ఈ డీల్ గురించి మియామి హెరాల్డ్ జర్నలిస్ట్ జూలీ కే బ్రౌన్ 2018లో ఒక ఇన్వెస్టిగేటివ్ సిరీస్ ని పబ్లిష్ చేసింది. ఇదే కేస్ ని మళ్ళీ స్పాట్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఈ రిపోర్ట్ లో సుమారు 80 మంది విక్టిమ్స్ ని ఐడెంటిఫై చేశారు. అండ్ ఈ రిపోర్ట్ వల్లనే ఎప్స్టీన్ మీద మళ్ళీ సీరియస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అయితే 2018లో అతన్ని మళ్ళీ అరెస్ట్ చేయడంతో పాటు అతని న్యూయార్క్ మ్యాన్షన్ లో సెర్చ్ చేసినప్పుడు 100,000 సంఖ్యలో సెక్షువల్ సజెస్టివ్ ఫోటోస్, కొన్ని మైనర్స్ వి లభించాయి. అండ్ ఇక్కడే ఎప్స్టీన్ కి డొనాల్డ్ ట్రంప్ కి ఉన్న కనెక్షన్ బయటపడింది. 1990s నుండి ఎప్స్టీన్ ట్రంప్ కి మంచి ఫ్రెండ్ గా ఉండేవాడు. అయితే అదే టైంలో ఎప్స్టీన్ ట్రంప్ కి మైనర్ అమ్మాయిలను సప్లై చేసి ట్రంప్ కోరిక తీర్చేవాడు అని కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. వీటిలో నిజం ఎంత ఉంది అనేది ఎవరికీ తెలియదు. కానీ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే తెలిసే నిజం ఏంటంటే ఆ టైంలో ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే. అంతేకాదు అమెరికాలో ఫ్రీడమ్ అనేది పీక్స్ లో ఉంటుంది అని అందరికీ తెలుసు. కాబట్టి సెక్స్ అనేది చాలా కామన్ విషయం. అయినా సరే డబ్బున్న వాళ్ళకి కొన్ని వింత వింత కోరికలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే వికృతంగా ఉంటుందో, ఏదైతే ఇల్లీగలో దాన్ని చేసినప్పుడే వాళ్ళకి అదొక పైశాచిక ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి బిజినెస్ మ్యాన్లను, పొలిటీషియన్లను, సెలబ్రిటీస్లను ట్రాప్ చేయడానికి లేదంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కొత్తగా మైనర్ అమ్మాయిలు అంటే 14 ఏళ్ల అమ్మాయిలను
హనీ ట్రాప్ లాగా యూజ్ చేసి ఎప్స్టీన్ వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చేవాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓన్లీ 14 నుండి 16 ఏళ్ల అమ్మాయిలను మాత్రమే ఇందులో వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఆ సర్వీసెస్ తీసుకున్న వాళ్ళలో డొనాల్డ్ ట్రంప్ తో పాటు పాత యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తో పాటు బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూ కూడా ఉన్నాడు అని వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బిల్ క్లింటన్ ఎప్స్టీన్ ప్రైవేట్ విమానంలో చాలా సార్లు ట్రావెల్ చేశాడు. మల్టిపుల్ టైమ్స్ ఎప్స్టీన్ ఇంటికి వెళ్ళినట్లు రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఇలాంటి పెద్ద కేసులో ఉన్న క్రిమినల్ సడన్ గా అంటే ఆగస్టు 10, 2019న ఎప్స్టీన్ తన జైల్ సెల్లో చనిపోయి ఉన్నాడు. మెడికల్ ఎగ్జామినేషన్ ప్రకారం ఎప్స్టీన్ హ్యాంగింగ్ చేసుకున్నాడు అని అంటారు. కానీ ఈ డెత్ చుట్టూ చాలా కాన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. ఎందుకంటే సూసైడ్ చేసుకునే టైంలో అతని సెల్ బయట కెమెరాలు మాల్ ఫంక్షన్ అయ్యాయి, ఒక్కటి కూడా రికార్డ్ అవ్వలేదు. అలాగే గార్డ్స్ అతన్ని 3 గంటల పాటు చెక్ చేయలేదు. అండ్ హ్యాంగింగ్ కి ముందు అతనితో పాటు ఉన్న సెల్మేట్ ని వేరే సెల్ లోకి మార్చేశారు. సో ఇవన్నీ చూసి ఎప్స్టీన్ లిస్ట్ లో పెద్ద పెద్ద కస్టమర్లు వాళ్ళ పేర్లు బయటికి రాకుండా అతన్ని చంపేశారు అని స్ట్రాంగ్ గా నమ్ముతారు. ఆ లిస్ట్ లో ట్రంప్ పేరు కూడా ఉంది అని ఎలన్ మస్క్ ఇప్పుడు అంటే ట్రంప్ తో గొడవయ్యాక బయట పెట్టాడు. అయితే ఈ స్టోరీకి ఇంకొక వర్షన్ కూడా ఉంది. అదేంటంటే ఎప్స్టీన్ ఇలాంటి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద పార్టీస్ ని కండక్ట్ చేసి దానికి బిజినెస్ పీపుల్స్ ని, సెలబ్రిటీస్ ని, సైంటిస్టులను కూడా పిలిచి వాళ్ళ మీదకి అంటే ఆ పార్టీలో మైనర్ అమ్మాయిలను పంపించి వాళ్ళని సెడ్యూస్ చేసి వాళ్ళతో సెక్స్ చేసేలా చేసి వాళ్ళని బెదిరించేవాడు అనే వర్షన్ కూడా ఉంది. అందుకే ఫస్ట్ టైం కేసు అయినప్పుడు ఎప్స్టీన్ కి అంత తక్కువ శిక్ష పడేలా చేశారు. అండ్ డే టైంలో ఆఫీస్ కి వెళ్లి నైట్ టైంలో జైలుకి వెళ్ళడం లాంటి లగ్జరీ ట్రీట్మెంట్ దొరికేలా చేశారు. అయితే మైనర్ అమ్మాయిలను మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఎప్స్టీన్ ఒక్కడి వల్లనే అది పాసిబుల్ కాదు. అందుకే ఎప్స్టీన్ కి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరు మ్యాక్స్వెల్. సో ఈమె ఎప్స్టీన్ కి అమ్మాయిలను రిక్రూట్ చేసేదని, వాళ్ళను గ్రూమ్ చేసేదని, కొన్నిసార్లు అబ్యూజ్ లో పాల్గొనేదని ప్రూవ్ అయింది. దాంతో ఈమెకు 20 years జైలు శిక్ష విధించారు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్స్టీన్ బతికున్నప్పుడు జైలు నుండి రిలీజ్ అవ్వడానికి $100 million బాండ్ పేపర్ తో హౌస్ అరెస్ట్ లోనే ఉండేలా రిలీజ్ చేయమని అడిగాడు. కానీ జడ్జి మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే అతను పబ్లిక్ కి డేంజర్, అలాగే ఫ్లైట్ లో పారిపోయే ఛాన్స్ ఉందని ఒప్పుకోలేదు. అండ్ ఇక్కడ ట్రంప్ ని కూడా ఏదైనా ఒక పార్టీలో మైనర్ అమ్మాయిలతో సెడ్యూస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి ట్రంప్ పాలిటిక్స్ లోనే లేడు కాబట్టి. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ కేసులో నిజాలు బయటపడితే ప్రెసిడెంట్ పదవికి డేంజర్ అని తెలుసు. అందుకే దాని గురించి బయటికి రాకుండా ట్రై చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఎలక్షన్స్ కి ముందు ఎప్స్టీన్ ఫైల్స్ ని బయట పెడతాను అని హామీ ఇచ్చింది కూడా ఈ డొనాల్డ్ ట్రంపే. అంటే దొంగ చేతికే తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. సో వినడానికి ఒక సినిమా కథలా ఉన్నా సరే ప్రెజెంట్ అమెరికాలో జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. సో డబ్బు అనేది మనం ఏ దేశంలో ఉన్నా సరే అది సొసైటీ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే చేసిన తప్పు నుండి కూడా తప్పించుకోవచ్చు. అంటే ప్రపంచంలో ఒక కామన్ మ్యాన్ కి జస్టిస్ అనేది దొరకడం ఎక్కడైనా కష్టం. అది ఇండియా అయినా సరే, అమెరికా అయినా సరే. సో ఇదే నెరేటివ్ ప్రజల్లోకి వెళ్తుంది, ముఖ్యంగా అమెరికన్ సొసైటీలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇండియాలో కామన్ మ్యాన్ కి న్యాయం కొన్నిసార్లు దక్కొచ్చు, కొన్నిసార్లు దొరకపోవచ్చు. కానీ కోర్టుకి ఎప్పుడైనా సరే ఒక నెగిటివ్ థాట్స్ తోనే వెళ్తాడు. న్యాయం దొరికితే అది అదృష్టంగా భావిస్తాడు. కానీ అమెరికాలో పీపుల్ మైండ్ సెట్ అలా ఉండదు. కాబట్టి ఈ కేసు అనేది అక్కడ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే అమెరికా మీద మిగతా దేశాల అభిప్రాయం కూడా మారే ఛాన్స్ ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే మన ఛానల్లో ప్రీవియస్ గా పెట్టిన వీడియోస్ ని కూడా చూడండి. మీరు ఖచ్చితంగా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సో ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.